నమస్కారం ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మనకు తెలిసిన హోలీ అంటే ముఖాలకు రంగులు పులుముకోవటం, రంగు నీళ్లను గుమ్మరించుకోవటం, సరదా సరదా ఆటలు పాటలు. అయితే ఇవన్నీ మనం ఒక్క రోజులోనే జరుపుకుంటాం. కానీ మనలో చాలా మందికి తెలియని హోలీ రంగుల ప్రపంచం వేరే ఉంది. ఎస్, అక్కడ ఏకంగా 40 రోజుల పాటు హోలీ పండుగ సంబరాల రంగులు అంబరాన్నంటుతాయి. అయితే మన తెలుగు నేలపై కాదు, హోలీ సంబరాన్ని కల్లారా వీక్షించాలి అంటే ఉత్తరప్రదేశ్ రావాల్సిందే. ఎస్, ఉత్తరప్రదేశ్లో హోలీ పండుగ సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ అందరూ కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఇప్పుడు మనం కూడా కన్నయ్యతో పాటు వసంతోత్సవాలను జరుపుకునేలా శ్రీకృష్ణ జన్మభూమికి విచ్చేసాం. రండి, అందరం హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుందాం. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఇదే ఎక్సైట్మెంట్ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రాధే 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 అంటూ హోలీ సంబరాల్లో మునిగి తేల్దాం. రండి. భూమి, శ్రీకృష్ణుడు నడయాడిన పుణ్యభూమి. ఈ గాలి అణువణువు, ఈ మట్టి ప్రతి రేణువు కన్నయ్య జ్ఞాపకాలను నింపుకుంది. కొన్ని వేల ఏళ్ల నుంచి గోవింద నామస్మరణతో తరించిన బ్రజ్ ప్రజలు హోలీ వచ్చిందంటే ఉత్సాహంతో ఉరకలెత్తుతారు. హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు వారికి. హోలీ అంటే శ్రీకృష్ణ పరమాత్ముని లీలలను తలుచుకునే మహోన్నత సమయం.
हैप्पी होली सारे राधे राधे। बरसाने की होली का हमारा पहला एक्सपीरियंस है और हमें बहुत मजा आ रहा है होली खेलने में। वी आर वेरी एक्साइटेड थे होली खेलने में। होली देख के ऐसे लग रहा है बस इससे ऊपर कोई होली नहीं हो सकती। बहुत मजा आ रहा है होली देख के, बहुत मजा आ रहा है। हम चाहेंगे आप सभी और बरसाने की होली खेलो। कल अठमार होली है। वी ऑल वेलकम टू यू, लेट्स प्ले बरसाना होली। हैप्पी होली, राधे राधे। ఏడాదిలో దాదాపు 40 రోజుల పాటు ఓ పండుగను జరుపుకుంటారంటే ప్రజలు నందగోపాలుడిని ఎంతలా ఆరాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. మాఘమాసం వసంత పంచమి నుంచి పాల్గుణమాస రంగ పంచమి వరకు హోలీ వేడుకలు జరుగుతాయిక్కడ. వసంత పంచమి నాడు బన్కే బిహారీ ఆలయంలో ప్రభాత హారతిని ఘనంగా నిర్వహిస్తారు. అదే సమయంలో ఆలయ పూజారి బన్కే బిహారీకి గులాల్ తిలకం దిద్ది హోలీ పండుగను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ 40 రోజుల్లో అసలైన పర్వదినం హోలీ పూర్ణిమ సమీపించే చివరి వారం హోలీ జోరు రంగుల హుషారులా మారుతుంది. ఎంత ఆర్తితో ఆ పరమాత్మను కొలుస్తారో అంతే ఆనందంతో ఉత్సాహాల్లో పాల్గొంటారు భక్తులు. ఇప్పుడు మనం నడుచుకుంటా ఈ వెళ్తున్న మార్గాన్ని పరిక్రమ మార్గం అంటారు. మనం రాధాదేవి పుట్టినిల్లు అయిన బర్సానాలో ఉన్నాం. సో బర్సానాలోని రాధమ్మ ఆలయానికి వెళ్ళి ఆ అమ్మని దర్శించుకోవాలంటే ఈ పరిక్రమ మార్గం గుండానే మనం వెళ్ళాలి. రండి వెళ్దాం. నందగావ్ నుంచి పాండాతో పాటు మనం వచ్చేసాము బర్సానాకి. బర్సానా అంటే రాధాదేవి పుట్టినిల్లు. బర్సానాలోని ఆడవాళ్ళందరూ రాధలైపోతే నందగావ్లోని మగవాళ్ళందరూ కృష్ణులైపోతారు హోలీ పండుగ వచ్చిందంటే. రాధా కృష్ణుల చెమ్మకేలి హోలీని గుర్తు చేసేలా ఇదిగో ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారు. పదండి, బర్సానా నుంచి పూజారి పాండా మంచి కబురు తీసుకొచ్చారు కదా. సో వాటితో ఎలా పండుగ చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. నందగాం వారు హోలీ ఆడేందుకు అంగీకరించారనే వార్తతో తిరుగులేఖను తీసుకొచ్చారు పాండా. అందుకే ఆయనకు లడ్డూలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు బర్సానా ప్రజలు. అలా లడ్డూలు అందుకున్నాడో లేదు, బర్సానా గోపికలు చూడండి పాండాపై ఎలా గులాల్ విసురుతున్నారో. మరి పాండా ఊరుకుంటాడా? చేతిలో ఉన్న లడ్డూలను వారిపై తిరిగి విసిరేస్తున్నాడు. అవును, మరి లడ్డూలు తినిపించడం కాదు, విసరడమే లడ్డూల హోలీలోని అసలైన మజా.
బర్సానా రాధలు ఘన స్వాగతం పలుకుతూ ఈ మందిర ప్రాంగణంలోనే లడ్డూ హోలీ ఆడుతారు. ఈ లడ్డూ ఉత్సవాలు జరుగుతున్నది శ్రీజీ ఆలయంలో. బర్సానా రాధారాణి ఆలయాన్ని శ్రీజీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి భక్తులు రాధాదేవిని ప్రధాన దైవంగా కొలుస్తారు. రండి మనము రాధమ్మను దర్శించుకొని లడ్డూ హోలీ వేడుకల్లో పాల్గొందాం. పురాణాల ప్రకారం హోలీ ఆడేందుకు రాధ నివసించే బర్సానా నుంచి కృష్ణుడు నివసించే నందగాంకి ఓ ఆహ్వానం పంపారట. ఈ లేఖను తీసుకెళ్లిన వ్యక్తినే పాండా అంటారు. ఆహ్వానం అందుకున్న నందగాం ప్రజలు వాళ్ల అంగీకారాన్ని తెలుపుతూ మరొక లేఖ బర్సానాకి పంపించారు. పాండా ఈ లేఖ తెచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఉత్సాహంగా తాళీ పళ్లెంలో లడ్డూలు పెట్టి స్వాగతం పలికారు. అప్పుడే అక్కడికొచ్చిన గోపికలు పూజారి మీద సరదాగా రంగులు విసిరారట. సమయానికి పూజారి చేతిలో రంగులు లేకపోవడంతో లడ్డూలు వారి మీదకు తిరిగి విసిరాడట. అప్పటి నుంచి బర్సానాలో లడ్డూ హోలీని సంప్రదాయ వేడుకగా జరుపుకుంటున్నారు. ఎంతో సరదాగా సాగే ఈ వేడుకని తిలకించి పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ సమయంలో ఆలయం మొత్తం రంగులు లడ్డూలతో నిండిపోతుంది. राधे राधे। आज हमारे यहाँ बहुत भव्य लड्डू होली का आयोजन हो रहा है। यहाँ पे सभी नंदगांव से आएंगे श्रद्धालु लोग। जहाँ यहाँ आपकी नजर जाएगी चारों तरफ, यहाँ राधा रानी के निज महल से लड्डू होली होगी। लड्डू लुटाए जाएंगे श्रद्धालुओं के लिए और नंदगांव वालों के लिए। अब आप यहाँ देख रहे हैं चारों तरफ, यहाँ आज खूब दुनिया भर से श्रद्धालु लोग आते हैं। उनकी भीड़ रहती है चारों तरफ, वो यहाँ आनंद लेते हैं लड्डू होली का। और कल हमारे यहाँ यहीं पे लठमार होली हुई बरसाने शहर में। यहाँ पे राधा रानी खेलती हैं और नंदगांव से कृष्ण भगवान स्वरूप आते हैं। और यहाँ पे जो स्त्रियां होती हैं वो राधा रानी का स्वरूप होती हैं जो लठमार होली खेलती हैं। बोलो जय जय श्री राधे श्याम। పాండా విసిరిన లడ్డూల తరువాత ఒకరిపై ఒకరు లడ్డూలు విసురుకుంటూ అక్కడి వారందరూ అవే లడ్డూలతో చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. మరోవైపు గులాల్ పొడి రంగులు జల్లుకుంటూ మైమరచిపోతున్నారు. ఇలా సమయం గడుస్తున్న కొద్దీ ఆలయ ప్రాంగణమంతా లడ్డూ చూర రంగుల పొడితో నిండిపోతుంది. ఈ లడ్డూ హోలీ కోసం దాదాపు 50 టన్నుల లడ్డూలను వాడటం విశేషం. చూడండి, నందగాం గ్రామస్తులు ఎంత తీయటి కబురు పంపినా ఆ రాధలు రేపు లట్టుమారు హోలీలో తగ్గేదేలే అని లడ్డూలతో సవాల్ విసురుతున్నారు. చూస్తున్నారు కదా, నేను ఇంకా బర్సానా వీధుల్లోనే ఉన్నాను. అసలు టైమే తెలియట్లేదండి. చాలా హుషారుగా అనిపిస్తోంది, అలసట కూడా లేదు. స్వయంగా రాధా కృష్ణులు నడిచిన ఈ నేలపైనే నేను తిరుగుతున్నాను అంటే ఎంతటి అదృష్టం కదా. ఇప్పుడు నేనున్నది ఎక్కడో తెలుసా? యశోదమ్మ గారాల పట్టి అల్లరి చేష్టలు,
చిన్నారిగా కృష్ణయ్య లీలలు ప్రదర్శించిన వేదిక నందగావులో. అసలైన హోలీ ఉత్సవాలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. అయితే ఇప్పుడే బర్సానా నుంచి ఆహ్వానం అందుకున్న నందగావ్ కృష్ణులు అందమైన రాధల చేతుల్లో లాఠీ దెబ్బలు తినేందుకు తయారవుతున్నారు. ఆ సంగతులు ఏంటో చూద్దామా? ఇదిగో ఈ ఇరుకిరుకు వీధులు, సన్నటి దారులు మనల్ని నందగాంలోని చారిత్రక ఆలయం నందభవన్ కు తీసుకెళ్తాయి. పురాతన గాథ ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే పెరిగాడు. పాల్గొన శుక్ల అష్టమి ఘడియల్లో ఇక్కడి పురుషులకు బర్సానాలోని గోపికలు పాండా అనే పూజారి చేత ఆహ్వానాలు అందజేస్తారు. అదే రోజు సాయంత్రం ఫాగ్ ఉత్సవం అంటే పాల్గొనోత్సవానికి వస్తున్నట్టు వారి ఆహ్వానానికి అంగీకారం తెలిపి సాయంత్రం బర్సానా రాధారాణి ఆలయానికి పాండాతో పాటు కొందరు తరలి వెళతారు. నందగావ్ కృష్ణులు బర్సానాకి బయలుదేరి వెళ్లే ముందు ఇత్తరు రాసుకుని వెళ్తారు. అప్పట్లో శ్రీకృష్ణుడు కూడా రాధమ్మతో హోలీ ఆడేందుకు వెళ్లే ముందు ఈ అత్తరు రాసుకుని వెళ్లారని చెప్తూ ఉంటారు. అందుకే అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు వీళ్ళు. ये जो दरवाजा है नंद भवन का मुख्य द्वार है। इसी दरवाजे पे कृष्ण बलराम दोनों भाई जो कल बरसाना से फाग आमंत्रण महोत्सव होली का उत्सव का जो निमंत्रण आया है, तो इसी दरवाजे से कृष्ण और बलराम सभी नंदगांव के ग्वालवाल सखा मंडलों के साथ में होली खेलने के लिए, लठामार होली खेलने के लिए श्रीधाम बरसाना हम लोग जाएंगे और वहाँ हंसते गाते नाचते कूदते हुए सभी ब्रजवासी जन वहाँ होली की रस्सियों पर नाचेंगे और बरसाना वाले हमारे स्वागत सत्कार में बूंदी के लड्डू, मठरी, गूंजा, बालूशाही, ठंडाई, भांग आदि सभी से हमारा जलपान विशेष उनका हमारा स्वागत सत्कार करेंगे, माल्यार्पण होगा और हम सभी लोग पूरा गोस्वामी समाज, जो नंद भवन का गोस्वामी समाज है, वो सभी एक साथ इकट्ठा होकर श्रीधाम बरसाना के राधा रानी मंदिर को प्रवेश करेंगे। वहाँ नंदगांव बरसाने का समाज गायन होगा। होली का रंग का, टेसू के फूलों का रंग, विशेष रंग चलाया जाता है हमारे यहाँ पे। बाजार का जो खराब रंग होता है वो शामिल नहीं होता है। आप अंदर नंद भवन में देखिए तो नंद भवन के शिखर पर 100 ड्राम टेसू के रंग, एक ड्राम में 225 लीटर रंग बनता है, तो 100 ड्राम रंग बनाया गया है नंद भवन की तरफ से ही। बरसाना वाले यहाँ आएंगे लठामार होली और रंग की होली खेलने के लिए। आज नंदगांव की तरफ से हम सभी ग्वालवाल, हमारा कन्हैया दोपहर को 12 बजे यहाँ से हंसते गाते हुए पूरी टोली के साथ में श्रीधाम बरसाना जाने के लिए प्रस्थान करेंगे। प्रेम से बोलो राधे राधे। రంగీల గలి. ఓకే, సో ఇప్పుడు నేను నందగావ్ నుంచి బర్సానాకి అయితే వచ్చేసాను. బర్సానాలో ఇక్కడ దిగిన ప్లేస్ నుంచి కూడా 1/2 కిలోమీటర్ ఉంది రంగీలి గలి చేరుకోవడానికి. రంగీలి గలిలో లట్మార్ హోలీ ఆడేందుకు నేనైతే వెళ్తున్నాను, మీరు వచ్చేసేయండి.
బర్సానాలోని రంగీలీ గలీ. కొన్ని వేల ఏళ్ల క్రితం రాధా కృష్ణులు వారి స్నేహితులతో కలిసి ఇక్కడే హోలీ ఆడారు. మరి నేను కూడా లట్మార్ హోలీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఉట్టి చేతులతో ఉంటే ఎలా? నా చేతిలో లట్ ఉండాల్సిందే కదా. చలో లట్ తీసుకుంటాను, నేను కూడా లట్మార్ హోలీ ఆడేస్తాను. అయితే ఈ హోలీ సమయంలో ఈ బ్రజ్ నేలపై నేనున్నానంటే నేను కూడా రాధగా మారిపోవాల్సిందేగా. చలో రండి లట్మార్ హోలీ ఆడిద్దాం, కమాన్. बरसाने वाली की जय, राधा रानी की ఇది బర్సానాలో లట్మార్ హోలీ అని సెకండ్ డే ఉంటుంది రాధా అష్టమి నుంచి. ఈ హోలీకి మేము ఒక గత 10-12 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఎవ్రీ టైమ్ వి సీ న్యూ థింగ్స్ ఇన్ హోలీ. దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ రాధారాణి బోర్న్ అండ్ రాధారాణి హోలీ సృష్టించిన ప్లేస్ ఇది. ఇక్కడ ఇవాళ లట్మార్ హోలీ ఉంది. నందగాం నుంచి యువకులు వస్తారు. ఇక్కడ నుంచి లేడీస్ అందరూ లట్మార్ హోలీలో లాఠీతో యువకులందరినీ కొట్టి పంపిస్తారనమాట. వీళ్ళు వచ్చి హోలీతో తంగ్ చేసి రాధారాణిని బాగా తంగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు లేడీస్ అనేది ఇక్కడ నుంచి కొట్టి వాళ్ళని రివర్స్ పంపించడానికి సృష్టించిందే ఈ లట్మార్ హోలీ. ఇక్కడ ఫుల్ జనారంజకంగా ఉంటుంది. లేదన్నా ఒక 30 లక్షల నుంచి 40 లక్షల మంది వస్తారు. సో ఎవ్రీ టైం క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గట్లేదు. లట్ అంటే కర్ర, మార్ అంటే కొట్టడం. ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉండాలి. అదిగో పదునైన కర్రలను రెడీ చేసుకుంటున్నారు అమ్మాయిలు. ఇదిగో తలపై పాగా చుట్టుకుని రక్షణ కవచాలతో అబ్బాయిలు సిద్ధమవుతున్నారు. బర్సానాలోని రాధా ఆలయం దగ్గర జెండా పాతి విజయం మాదే అంటారు నందగాం కృష్ణులు. వారిని కర్రలతో కొట్టి తరుముతారు బర్సానా రాధలు. నువ్వా నేనా అన్నట్టు కాదు, నందగాం పురుషులను దొరికిన వాళ్లను దొరికినట్టు చితకబాదుతున్నారు బర్సానా రాధలు. ఇదే అదనుగా భర్తలపై సరదాగా కసి తీర్చుకుంటున్నారు భార్యలు. వారికి లొంగిపోయిన అబ్బాయిలు స్వీయ రక్షణ కోసం తలపై డాలు పెట్టుకున్నారు. మీ ఇష్టం వచ్చినంత సేపు బాదండి అన్నట్టు. ఇదే బర్సానాలోని రంగీలా గలీలో జరుగుతున్న లట్మార్ హోలీ. ఈ లట్మార్ హోలీలో నందగావ్ కృష్ణుల్ని బర్సానా రాధలు ఇలా కథలతో ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాము విజువల్స్ లో. సో అందరూ కూడా ఎంతో హుషారుగా ఉత్సాహంగా కొడుతూ ఉన్నారు రాధలందరూ నందగావ్ కృష్ణుల్ని. మొత్తం అంతా కూడా సందడి కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది ఇక్కడంతా. అయితే కొంతమంది వాళ్ళ భర్తల మీద ఉన్న కసిని కూడా ఈ లట్మార్ హోలీ ద్వారా తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడంతా కూడా నందగావ్ కృష్ణులపై
మన బర్సానా రాధలు, అందమైన రాధలు వాళ్ళ చేతి కథలతో ఎంతో హుషారుగా వాళ్ళని కొడుతూ హోలీ ఆడుతున్నారు. अच्छा है, आपको आप सभी को भी बहुत आनंद आ रहा होगा यहाँ पे होली देखते हुए सारे लोगों को। यहाँ लट्ठमार होली बहुत ही 1 से 1.5 घंटे का ये एक अपना पर्सनली परस्पर दो गांवों का मिलन का संबंध है लट्ठामार होली का। बाकी की भारी किसी भी लोग पे वो लठिया का यूज नहीं किया जाता है और समय के अनुसार होली में काफी परिवर्तन हुए हैं। इसमें रंग भी है, गुलाल भी है, लड्डू भी है। यहाँ का सबसे बड़ा महत्व होली का गाली का बहुत है। बोलंत हेला बचनंत गारी, श्याम ये मतपुरी श्याम तुम्हारी। तो ये बरसाना है। बरसाना की सर्वोपरि रंगीली गली से आप तेलुगु न्यूज चैनल वालों ने अब के मैं अपने सोच में कहूँ तो अपने 46-47 साल की उम्र में इस चैनल ने आके ब्रिज की लीलाओं को और होली लीला को विशेष तौर पे अपने चैनलों पे प्रसारण किया जा रहा है। और इसी के साथ इन सभी लोगों के लिए और विशेष तौर पे प्रशासन के लिए भी बहुत धन्यवाद। బర్సానా, నందగావ్ 2 గ్రామాల్లోనూ ఈ సంతోషాల వేడుకను నిర్వహిస్తారు. బర్సానాలో జరిగిన తరువాతి రోజు నందగాంలో జరుగుతుంది సంబరం. అయితే బర్సానాలోని రంగుల వీధి రంగీలీ గలీలో జరిగే లట్మార్ హోలీలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు విదేశీయులు సైతం వస్తుంటారు. లట్మార్ హోలీ చివరి తరుణంలో ఇరుపక్షాల వారు రంగులు చల్లుకోవడంతో ఆట ముగుస్తుంది. लठमार होली ऐसे होती है कि यहाँ पे जो है बरसाने की जो होते हैं वो सखियाँ होती हैं और नंदगांव के जो होते हैं वो सखा आते हैं। उसके बाद वो आपस में होली खेलते हैं। जो बरसाने की सखियाँ होती हैं वो लठ बरसा के उनका स्वागत करते हैं और वो जो है अपनी ढाल बचाते हैं, खुद को बचाते हुए इस प्रकार से होली खेली जाती है। कल के दिन जो है ये उल्टा हो जाएगा। कल के दिन हम बरसाना के जो सखा है वो वहाँ जाएंगे नंदगांव की, और नंदगांव की जो सखियाँ हैं वो हमारे साथ होली खेलेंगी। तो कल जो है नंदगांव में लठमार होली होगी। तो आज बरसाने की और कल लठमार की होली रहेगी। तो ये यहाँ पे परंपरा चली आ रही है। राधे 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 राधे। आनंद आ रहा है, क्या बोले, कहने के लिए शब्द नहीं है, इतना आनंद आ रहा है, बहुत आनंद आ रहा है। राधे राधे बोलिए, आप भी बोलिए राधे 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 राधे। చూసారు కదా, నేనైతే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాను. సో బర్సానాలోని రంగీలీ గలీలో జరిగిన ఈ లట్మార్ హోలీని అయితే చూసి మీరైతే ఎంజాయ్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇంతటితో అయిపోలేదు, ఇది బర్సానాలో లట్మార్ హోలీ. నందగావ్ లో కూడా ఇదే వేడుకని ఎంతో అట్టహాసంగా జరుపుతూ ఉన్నారు. సో మనం నందగావ్ కి కూడా వెళ్దాము. నందగావ్ లో లట్మార్ హోలీలో కూడా మనం పాల్గొని మరింత హుషారుగా ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్.
జీవుడికి దేవుడికి తేడా లేదని తెలియజేసేందుకే 40 రోజుల పాటు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తారిక్కడ. స్వయంగా రాధాకృష్ణులు తమతో ఉన్నట్లు వీళ్ళు భావిస్తారు. అంటే ఈ 40 రోజులు బ్రజ్ భూమిపై ఉన్న పురుషులందరూ గోపీనాథులే, మహిళలందరూ రాధారాణులే. లట్మార్ హోలీ సందర్భంగా ఆడవాళ్ల చేతిలో చాలా ఆనందంగా దెబ్బలు తింటారు మగవారు. అంతేనా, సంబరం ముగిశాక వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ గ్రామస్తుల పిల్లలకు పరీక్షలున్న యువకులు వేరువేరు ఉద్యోగాలతో నగరాలకి మకాం మార్చిన హోలీ సంబరాలకు రావాల్సిందే. రాధే రాధే అంటూ లట్మార్ హోలీ ఆడాల్సిందే. 1000 ఏళ్ల చరిత్రను ఎప్పటికీ సజీవం చెయ్యాలనే తపనే దీనికి కారణం. సో ఇప్పుడు బర్సానాలోని రాధారాణి ఆలయ ప్రీస్ట్ మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడతాము. శ్రీ యోగేష్ కుమార్ గోస్వామి ఈ ఆలయ విశేషాలు అలాగే లట్మార్ హోలీ విశేషాలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ. बरसाना तीसरा नाम है बरसाना का। द्वापर में बृहत सानू नाम था, जहाँ बड़ी बड़ी पर्वतें श्रृंखलाओं की हैं। दूसरा नाम बृषभानपुर था और थर्ड नेम जिसको हम कॉल कर रहे हैं ये बरसाना धाम है, श्री राधा रानी मंदिर का। ये होली द्वापर में हुई थी। होली सांकरी खोर में हुई थी। नंदगांव से भगवान कृष्ण आए थे और श्री राधा रानी जो है अपनी 8 सखियों के साथ में उन्होंने इसको इस तरीके से खेला कि भगवान को जनाने वेश में आना पड़ गया और उनको ये शर्त रखा कि आज आपको डांस करके दिखाना है, नृत्य करके दिखाना है, तभी आपको छोड़ेंगे। एक्चुअली कारण क्या है कि लॉर्ड कृष्ण हर जगह जीते श्री राधा रानी से, लेकिन बरसाना में होली में हार गए। तो यहाँ का पौराणिक छंद है कि रंग उमंग समोही रहे, रस भाई रहे ब्रज की यह गोरी, और शील स्नेह सरोसानी रहे, सदा राधिका श्याम की यह जोड़ी। राधा गोपाल बिहार करे, नित्य कुंज कुटीर छई ब्रज खोरी, और पौरी सदा रंग भरी रहे, अरे पौरी सदा रंग भरी रहे, चिरंजीवी रहे बरसाने की होरी। రాధే రాధే. బర్సానాలోని లడ్డూ హోలీ, లట్మార్ హోలీ వేడుకలను చూశారు కదా. ఇక ఇప్పుడు బృందావనంలోని బాంకే బిహారీ ఆలయంలో జరుగుతున్న హోలీ వేడుకలను చూడకపోతే ఎలా? ఆలస్యం ఎందుకు, వచ్చేయండి. రంగ్ భరి ఏకాదశి బ్రజ్ హోలీ వేడుకల్లో అత్యంత పవిత్రమైన రోజు. బృందావనంలో నేడు పూల వర్షం కురిసే రోజు. బాంకే బిహారీ ఆలయంలో పూల హోలీ ఆడేందుకు వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. అసలు ఇలాంటి సమయంలో బాంకే బిహారీ ఆలయానికి రావాలి అంటే పెద్ద సాహసమే చేయాలి. అయినా సరే పూల హోలీ వేడుకల్ని మీకు చూపించేందుకు నేను ఆ సాహసం చేయడానికి సిద్ధం. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. బృందావన బాంకే బిహారీ గర్భగుడిలో దర్శనమిచ్చేది రాధాకృష్ణుల ఐక్య రూపం. చూసేందుకు మువ్వగోపాలుడిలా కనిపించిన ఆలయంలోని మూల విగ్రహాన్ని రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగానే భావిస్తారు భక్తులు. అందుకే హోలీ దగ్గర పడుతున్న వేళ రంగ్ భరి ఏకాదశి నాడు హోలీ సంబరం అంబరాన్ని తాకుతుందిక్కడ. బాంకే బిహారీ అంటే వంగి ఉన్న మాధవుడని అర్థం.
మూలమూర్తి 3 చోట్ల వంపులు తిరిగి ఉన్న కారణంగా ఈ పేరొచ్చింది. బాంకే బిహారీని అత్యంత ప్రేమిస్తారు బృందావన వాసులు. ఎక్కువసేపు ఎవరిపై కన్నయ్య చూపు పడకుండా జాగ్రత్త పడుతారు. విగ్రహం ముందున్న పరదాను పదే పదే మూసి తీస్తుంటారు. చిన్నపిల్లాడి లాంటి బాంకే బిహారీ ఆర్తితో ప్రార్థించి పూజించే భక్తులతో వెళ్లిపోతాడేమో అన్న భయం వాళ్ళది. ఓవైపు పెద్ద పూలవాన, మరోవైపు పరదా మాటున దాగి అప్పుడప్పుడు దర్శనమిచ్చే నందగోపాలు. నిజంగా ఈ దృశ్యాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. పూల జల్లుల్లో మైమరచిపోతున్న కృష్ణుడిని ఒక్క క్షణం చూసేందుకు తప్పించే భక్తుల కళ్ళలోని భక్తిభావం వర్ణించలేనిది. శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన పుణ్యక్షేత్రం, ద్వాపరయుగ చరిత్రకు సజీవ సాక్ష్యం మధురా నగరం. ప్రస్తుతం నేనున్నది దేవకి వసుదేవుల కన్నబిడ్డ, యశోదా నందనుల ముద్దు బిడ్డ పురుడు పోసుకున్న పుణ్య ప్రదేశం మధురా నగరంలోనే. మరి హోలీ వేడుకలు మధురా నగరంలో ఏ విధంగా జరుగుతాయో చూద్దామా? మధుర భారతదేశ అతి పురాతన పవిత్ర నగరం. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి ముందు నుంచే ఇక్కడ మానవ ఆవాసాలు ఉన్నట్టు చరిత్ర స్పష్టం చేసింది. మహాభారత భాగవతాల ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమి ఇదే. కన్నయ్య తల్లిదండ్రులు దేవకీ వసుదేవులను కంసుడు చెరసాలలో బంధించాడు. కృష్ణుడు అవతరించిన రోజున కాపలాదారులు మాయకమ్మి నిద్రపోయారు. జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. వసుదేవుడు ఆ పసికందును ఓ తట్టలో పెట్టుకుని తీసుకెళ్లాడు. ఆ సమయంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే వసుదేవుడి కోసం యమున 2గా చీలి దారిచ్చింది. ఆ చిన్నారిని తన స్నేహితుడు నందుడి ఇంట అప్పగించి వసుదేవుడు జైలుకి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి నందుడు యశోద సంరక్షణలో పెరిగాడు శ్రీకృష్ణుడు. కృష్ణయ్యను స్పర్శించిన తొలి జలం యమునే. ఆపై కన్నయ్య బాల్యం గడిచింది ఈ నదీ తీరంలోనే. ఈ యమునా తటిలోనే నల్లనయ్య కోసం కొన్నేళ్లు ఎదురు చూసింది రాధ. హిమాలయాల్లోని యమునోత్రి చెంత ఉద్భవించిన యమునా నది చివరికి అలహాబాద్ వద్ద గంగలో ఐక్యమవుతుంది. బ్రజ్కి విచ్చేసిన ఎవరైనా యమునమ్మ ఆశీర్వాదం తీసుకోనిదే వెనుదిరగరు. అచ్చే మధురా వీధుల్లో ఈ హోలీ వేడుకలు చూడడానికి వచ్చిన ఎవరైనా సరే లస్సీ రుచి చూడందే వెనుతిరగరు. ఇక్కడ లస్సీ తాగితే ఒక అమృత ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగుంది.
ఆ గ్లాసుడు పాలు భలే రుచిగా ఉన్నాయి. కానీ మథురా నగరిలో జరిగే అతిపెద్ద ఉత్సవంలో సందడి చేయాలంటే అవి మాత్రం సరిపోవు. అందుకే ఇక్కడి స్పెషల్ కచోరీ ఆలూ జోల్ రుచి చూడాలనుకున్నా. ఈ నగరవాసులు ఒక కచోరీకి 4 కప్పుల ఆలూకా జోల్ తాగుతారట. రుచిగా ఉండటమే కాదు, ఇది తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని చెబుతుంటారు. బ్రజ్ లో మాత్రమే దొరికే మరో ప్రత్యేక వంటకం జలేబా. దీన్ని మన జిలేబీకి నాన్నగా వ్యవహరిస్తారు. బ్రజ్ భూమి నడిమధ్యలో ఉంటుంది మధుర. ఎటు చూసినా భక్తి భావం, పురాతన ఆలయాలు, ఘాట్లు, అందమైన సాయంత్రపు యమున హారతులు, రుచికరమైన ఆహారం, ఇవన్నీ ఇక్కడికి చేరే యాత్రికులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఇక మరోసారి మరో రకమైన హోలీ ఆడేందుకు నేను సిద్ధమవ్వాలి. మధుర వీధుల్లో ఎక్కడ చూసినా హోలీ సంబరాలు. వీధి వీధుల్లో రంగుల వర్షమే కురుస్తోంది. హోలీకి ఒక్కరోజు ముందు మధుర ద్వారకాధీశ ఆలయ వీధుల్లో హోలీ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ద్వారకాధీశుడు జనం మధ్యకొచ్చి హోలీ ఆడుతాడు. బృందావనేశ్వరి చూస్తుండగానే శ్రీకృష్ణుడు భక్తులతో జరిపే ఆనందకేలి ఓ అద్భుతం. డప్పు చప్పుళ్ళు, జనం ఆలపించే భక్తి గీతాలు, కేకలు. ద్వారకాధీశ్ ఆలయం ఇప్పుడు ఓ పెద్ద వేడుకకు ముస్తాబైంది. ప్రతి నిత్యం ఆలయ 4 గోడల మధ్య ఉండే ద్వారకాధీశుడు ఈ ఒక్కరోజు మాత్రం భక్తుల మధ్యకు విచ్చేస్తాడు. వాళ్లతో కలిసి రంగుజల్లులలో తడుస్తాడు. ద్వారకాధీశ్ ఉత్సవమూర్తి విచ్చేసే ఈ వేడుకను నగరోత్సవం, డోలోత్సవం అంటారు. విపరీతమైన జన కోలాహలం మధ్య కన్నయ్య ఊరేగింపు మనల్ని హోలీ జోరులో కమ్మేస్తుంది. పురాణాల ప్రకారం హోలీ పండుగ వెనుక అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి భక్త ప్రహ్లాదుని మేనత్త చరిత్ర. హరిభక్తుడైన తన కుమారుని చేత హరినామం మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు హిరణ్యకశిపుడు. తాను, అతని చెల్లెలు హోలికా రాక్షసి కలిసి ఓ కుట్ర పన్నుతారు. హోలిక ప్రహ్లాదుని తీసుకుని మంటల్లో కూర్చుంటుంది. అగ్ని నుంచి తనకు హాని జరగకుండా ఓ మాయావస్త్రం కప్పుకుంటుంది. కాని ప్రహ్లాదుడు హరినామస్మరణ చేయగానే ఆ వస్త్రం బాలుని చేరి అతన్ని కాపాడుతుంది. హోలిక అందరి ముందే మంటల్లో కాలిపోతుంది. తమని ఎంతగానో వేధించిన రాక్షసి చనిపోవడంతో ప్రజలందరూ రంగులు చల్లుకుని వేడుక చేసుకుంటారు. ఇలా ఇప్పటికీ హోలికా దహనం రోజున హోలికా దహన్ పేరుతో వీధుల కూడళ్లలో కర్రలు వేసి నిప్పంటిస్తారు. కొన్ని చోట్ల హోలికా బొమ్మను సైతం తగులబెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫలయిన్ గ్రామంలోని ప్రహ్లాద ఆలయం. అదిగో అదే హోలికా ప్రతిరూపం. తాను ప్రహ్లాద ఆలయ ప్రధాన పూజారి. ఎన్నో ఏళ్లుగా ప్రహ్లాదుని ఆరాధనలో తరిస్తున్న వంశం ఈయనది. హోలికా దహన్లో చేసే సాహసం కోసం కొన్ని రోజుల ముందు నుంచే నియమనిష్టలను పాటిస్తాడు. దహనం ప్రారంభమయ్యే ముందు ఆలయంలో చిన్న మంట అంటిస్తారు. ఆ వేడికి పూజారి చెయ్యి ఎప్పుడు చల్లబడుతుందో అప్పుడు ఆయన బయటికి వస్తాడు. ఆ పక్కనే ఉన్న చెరువులో స్నానమాచరించి అందరూ చూస్తుండగానే హోలికా దహన్ మంటల్లో నుంచి పరుగెత్తి బయటకొస్తాడు. భక్తులు చేసే హాహాకారాల నడుమ ఎగిసిపడే మంటల్లోంచి ప్రహ్లాదుడు బయటకొచ్చినట్టు పూజారి వచ్చేశాడు. నిజంగా ఇదో అద్భుతం. ప్రకృతి
పేరిట నూతన శోభను సింగారించుకున్నప్పుడు ఆమెకు రంగులతో స్వాగతం పలకడమే హోలీ. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా బంధువులు స్నేహితులతో కలిసి సంబరంగా చేసుకునే పండుగే హోలీ. ఇలా జీవించటం అనుభవించడం తెలియకపోతే జీవితమే లేదు అని చెప్పే బ్రజ్ హోలీ వేడుకల వైభవాన్ని వీక్షించారు కదా. మరొకసారి ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలతో రాధే రాధే, జై శ్రీకృష్ణ, నమస్కారం.